Hey guys, welcome to Cricket Channel Venkatesh. ఇండియా బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ డే రోజున ఆట ముగిసేసరికి ఇండియా సూపర్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. దే నీడ్ జస్ట్ 6 more wickets టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల ఒక భారీ లక్ష్యం ఉంచారు సెకండ్ ఇన్నింగ్స్లో, ఆర్ రాదర్ ది ఫోర్త్ ఇన్నింగ్స్, విచ్ ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. చెన్నైలో చెపాక్ స్టేడియంలో ఇంత పెద్ద టార్గెట్ గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. గతంలో ఒకసారి ఇంగ్లాండ్ మనకు 483 ఇచ్చింది. ఇప్పుడు ఐ థింక్ దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2008 or 2009. అప్పుడు మనం దాన్ని చేజ్ డౌన్ చేసాం. బట్ ఇంత పెద్ద టార్గెట్ చేయడం ఈ బంగ్లాదేశ్ టీంకి అంత తేలికైన విషయం కాదు. అట్ ది క్లోజ్ ఆఫ్ ప్లే వాళ్ళు 158 for 4 చేశారు. కొంచెం ఆ డార్క్ క్లౌడ్స్, ఆ కారు మబ్బులు, బస్సు మబ్బులు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాడ్ లైట్ వల్ల ఆట ముందుగా ఆగిపోయింది. కానీ అంత తీవ్రమైన వర్షం వస్తుందని అనుకో. ఈరోజు నైట్ వర్షం పడినా కూడా రేపు మనకి ఇండియా నీడ్స్ ఐ థింక్ జస్ట్ 1 or 2 sessions, 2 sessions సరిపోతాయి టు విన్ ది టెస్ట్ మ్యాచ్. ఇంకా 2 రోజులు ఆట మిగిలి ఉంది కాబట్టి ఇండియా ఫర్మ్లీ ఇన్ ద డ్రైవర్స్ సీట్ అని చెప్పాలి. థర్డ్ డే రోజున హైలైట్ ఆఫ్ కోర్స్ సెంచరీస్ బై ది యంగ్ బ్రిగేడ్ రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్. ఇద్దరు చెరువుగా 100 చేశారు ఇన్ కంట్రాస్టింగ్ స్టైల్స్. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ కాస్త మాస్ స్టైల్లో ఆడిన, నాకు కొన్ని అడ్వైషియస్ షాట్స్ ఉంటాయి అతని దగ్గర, కొంత అగ్రెషన్, ఓవర్ అగ్రెషన్ ఉంటుంది అతని దగ్గర. బట్ శుభ్మన్ గిల్ ఇస్ ఆల్ క్లాస్. అతను చాలా క్లాసీగా ఆడాడు. అండ్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ 85 స్ట్రైక్ రేట్ అయితే 13 4లు 4 6లు, అతను 10 4లు 4 6లు, అతను 4 6లు కొట్టాడు. బట్ 65 రాదర్ పెడెస్ట్రియన్ కంపేర్ టు రిషబ్ పంత్. ఫస్ట్ ఓవర్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆడారు, ఎందుకంటే ఆ కన్సాలిడేషన్ అవసరం. మళ్ళీ వికెట్స్ పడితే ఇండియా కాస్త బ్యాక్ ఫుట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ ఓవర్లో కాస్త జాగ్రత్తగా ఆడి, తర్వాత సెకండ్ ఓవర్ ఆఫ్టర్ బిఫోర్ లంచ్ అక్కడ కాస్త గేర్ మార్చారు రిషబ్ పంత్. అండ్ ఈ రీచ్డ్ 100 ఇన్ ఆఫ్టర్ లంచ్. సో ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ఏంటంటే మరి ఇంకా అతని స్టైల్లో ఆడతారు కదా, తను సెంచరీ సమీపిస్తున్నా కూడా ఏమాత్రం అతను వెనక్కి తగ్గలేదు. సో చాలా అగ్రెసివ్గా రిషబ్ పంత్ ఆడడం చూసాం. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇండియా, రిషబ్ పంత్ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 2 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతూ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడాడు, 39 చేసినా కూడా బాగా ఆడాడు. కానీ ఈ కుడ్ నాట్ కన్వర్ట్ ఇట్ టు బిగ్ నాక్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. ఒక 2 చిన్న క్యాచ్లు 80s ఉన్నప్పుడు క్యాచ్లు డ్రాప్ అయినట్టుగా ఉంది. బట్ ఓవరాల్గా హీ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ అతని నుంచి. సో రిషబ్ పంత్ మళ్ళీ ఫామ్లోకి రావడం అంటే మళ్ళీ టెస్ట్ క్రికెట్లో ఇన్ని రోజుల తర్వాత ఆడుతూ, ఐ థింక్ బంగ్లాదేశ్ మీద తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు బిఫోర్ యాక్సిడెంట్, అప్పుడు 93 చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ క్రికెట్లోకి వెనక్కి వస్తూనే మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ అతని నుంచి మనం చూసాం. సో అతను ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాబోయే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను మనకి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు కదా. సో ఇలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఫామ్లోకి రావడం ఇండియాకి శుభ సూచకంగా చెప్పుకోవాలి. అండ్ ఈ లిటరలీ టాయిడ్ విత్ దేర్ బౌలింగ్. వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాడు. ఎలా ఆడుకున్నాడు అంటే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒకానొక సందర్భంలో వాళ్ళ కెప్టెన్ శాంతో కింద సలహా ఇచ్చాడు, భయ్యా ఏ ఫీల్డర్ ఇద్దరు మిడ్ వికెట్ వైపు చూపించి మీరు ఇక్కడ ఒక ఫీల్డర్ని పెట్టండి అని చెప్పాడు. అతనికి అర్థం అవ్వట్లేదని 1 fielder హియర్, ఎందుకంటే వాళ్ళు బెంగాలీ తప్ప హిందీ సరికి రాదు బంగ్లాదేశ్. 1 fielder హియర్ అన్నాడు. అలాగే శాంతో అక్కడ ఒక ఫీల్డర్ని కూడా పెట్టాడు. సో అంత అంటే ఫీల్డ్ కూడా తనకి ఫీల్డర్ ఎక్కడ పెట్టాలనేది కూడా తనే చెప్పేంత పరిస్థితిలో అతను ఉండడం అనేది మనం చూసాం. సో అంత అలాంటి ఫామ్లో మనకి రిషబ్ పంత్ కనిపించాడు. అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయిన శుభ్మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా ముందంతా కేర్ఫుల్గా ఆడాడు. బట్ ఎప్పుడైనా లూజ్ బాల్ దొరికినప్పుడు దాన్ని పనిష్ చేస్తూ వీ హ్యావ్ సీన్ సమ్ ఫ్లోయింగ్ డ్రైవ్స్ ఫ్రమ్ హిమ్ బోత్ ఆన్ ద ఆన్ సైడ్ అండ్ ఆఫ్ సైడ్. చాలా అద్భుతమైన షాట్స్. అతను శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. విరాజ్ రిషబ్ పంత్ ఏంటంటే కొన్ని స్కూప్ షాట్స్, అతనే సాధ్యమైన ఫైన్ లెగ్ వైపు కొట్టిన స్కూప్ షాట్స్ అద్భుతంగా అతను ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నారు. So 167 runs in the huge partnership. There was nothing in the pitch for the bowlers. Pitch first 2 days చాలా స్పైసీగా, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్గా కనిపించింది. థర్డ్ డే ఇట్ సెటిల్ డౌన్ టు ఏ బ్యాటింగ్ బ్యూటీ.
నిన్న అంటే సెకండ్ డే రోజున 17 వికెట్లు పడితే థర్డ్ డే రోజున జస్ట్ 5 వికెట్స్ పడ్డాయి. సో అంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇంకొక పెద్ద షాట్ కోసం వెళ్ళి మెహదీ హసన్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ కూడా 22 చేశాడు నాట్ అవుట్ విత్ 4 బౌండరీస్. అతను 120 స్ట్రైక్ రేట్తో హీ ఆల్సో బ్యాటెడ్. అంటే ఆ సిచ్యుయేషన్లో ఇండియా నీడెడ్ క్విక్ రన్స్. సో దానికి తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్, ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేస్తే ఎలా ఆడగలరు అనేది ఆ ఇన్నింగ్స్ చూపించింది. చాలా సందర్భాల్లో అతనే కొన్ని బంధనాలు, కొన్ని సంఖ్యలు షాకిల్స్ వేసుకుంటాడు. అలా కాకుండా ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడితే ఈ కెన్ బి యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి. సో అది అతనికి స్ట్రెంత్ ఏంటో అతనికి తెలియదు. సో ఇండియా ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్, సో రిషబ్ పంత్ 26, శుభ్మన్ గిల్ 25. సో ఇండియన్ బ్యాటింగ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మన బిగ్ నేమ్స్ లైక్ రోహిత్, విరాట్ స్కోర్ చేయకపోయినా అప్పుడు సీనియర్ ప్రోస్ లైక్ అశ్విన్ అండ్ జడేజా టీంని రెస్క్యూ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇండియా ఫస్ట్ 3 వికెట్స్ తొందరగా పడినా సరే దీస్ 2 యంగ్స్టర్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా. సో ఇండియన్ బ్యాటింగ్లో ఎంత డెప్త్ ఉంది, ఎంత మనం ఆ సూపర్ స్టార్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో రోహిత్ అండ్ విరాట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వీళ్ళు మరొకసారి ప్రూవ్ చేశారు. సో హైలీ సాటిస్ఫైయింగ్ డే ఇండియాకి వెన్ బంగ్లాదేశ్ బ్యాటెడ్ ఫర్ ద సెకండ్ టైం. మన బౌలర్స్ అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. దెర్ వాజ్ నథింగ్ మచ్ ఇన్ ద పిచ్ ఫర్ ఈవెన్ పేసర్స్ ఆర్ స్పిన్నర్స్, ఇద్దరికి కూడా ఏం లేదు. కానీ ఇండియా బౌల్డ్ బ్రిలియంట్లీ ఆల్ 5 of them అండ్ క్యాచింగ్ వాజ్ ఎక్సలెంట్. ఇండియన్ ఫీల్డర్స్ తీసుకున్న 3 క్యాచ్ కూడా అద్భుతమైన క్యాచ్. దేనికి అదే చెప్పుకోవాలి. అంత బాగా మన టీం పర్ఫామ్ చేసిందని చెప్పాలి. సో దే ఆర్ వెరీ మచ్ ఆన్ ది టాప్ ఆఫ్ దేర్ గేమ్. సో అన్ని రకాలుగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా మోస్ట్ సాటిస్ఫైయింగ్ డే. ఫస్ట్ డే కాస్త మన టీం పిచ్ కాస్త ఫస్ట్ సెషన్లో కాస్త స్పైసీగా ఉండి మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు తప్పిస్తే, బట్ త్రూ అవుట్ ద మ్యాచ్ ఇండియా డామినేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. దెర్ వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ దర్ ఓపెనర్స్ జాకిర్ హసన్ అండ్ షాద్మల్ ఇస్లాం. ఇద్దరు కూడా అఫ్కోర్స్ షిరాజ్, ఆకాష్ దీప్ అండ్ ద గ్రేట్ మ్యాన్ బుమ్రా ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, షార్ట్ స్పెల్స్లు వేశారు. బట్ స్టిల్ వాళ్ళు పాజిటివ్గా ఆడి, ముఖ్యంగా జాకిర్ హసన్ కాస్త అట్రాక్టివ్గా, చాలా అటాకింగ్గా అతను బ్యాటింగ్ చేశాడు. సో ఇద్దరు కూడా కొన్ని మంచి షాట్స్ కొట్టారు. సో వాళ్ళిద్దరూ ఒక పార్ట్నర్షిప్ అయితే సాధించారు. బట్ బుమ్రా గేవ్ ది ఫస్ట్ బ్రేక్ త్రూ. బుమ్రా మళ్ళీ తన సెకండ్ స్పెల్లో వచ్చి ఇండ్యూస్డ్ అన్ ఎడ్జ్. అది గల్లీలో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. చాలా లోగా తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చాలా లోగా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా. ఇట్ వాజ్ ట్రావెలింగ్, బాల్ వాజ్ ట్రావెలింగ్. అలాంటి బాల్ని అతను చాలా తక్కువ రియాక్షన్ టైంలో దాన్ని అక్కడ అందుకున్నాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్లైండర్ ఆఫ్ ఎ క్యాచ్. సో మన స్లిప్ కార్డన్ బాగుంది, అది అక్కడ అందరూ మంచి క్యాచ్లు త్రూఅవుట్ ద మ్యాచ్. గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ, స్లిప్ క్యాచింగ్ కానీ, ఓవరాల్ క్యాచింగ్ కానీ చాలా బాగుంది. సో ఆ ఫస్ట్ బ్రేక్ త్రూ అతను ఇచ్చాడు. జాకిర్ హసన్ అవుట్ చేసిన తర్వాత అశ్విన్ బౌల్డ్ బ్రిలియంట్. అశ్విన్ ఏంటంటే పెద్దగా టర్న్ లేదు, కానీ ఆ బౌన్స్ ఉంది పిచ్ మీద. ఈ బౌల్డ్ రాదర్ స్లోలీ, 90s కాకుండా 80 kilometers స్పీడ్లో. అండ్ ఐ వాజ్ టాసింగ్ ఆఫ్ ద బాల్ సమ్ టైమ్స్. అంటే బౌలర్ని 515 runs టార్గెట్ కదా, బౌలర్ రన్స్ ఉన్నాయి, క్లోజ్ ఫీల్డర్స్ ఉన్నారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ వాజ్ ఆస్కింగ్ ద బ్యాట్స్మెన్ టు హ్యావ్ ఎ గో అట్ హిమ్. సో కొన్ని రన్స్ ఇచ్చినా అతను 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్ కూడా రాలేదు అశ్విన్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో తనకు అలవాటైన గ్రౌండ్లో విత్ నాట్ మచ్ టర్న్ అవైలబుల్, బట్ స్టిల్ హీఈస్ వెరీ వెరీ గుడ్. సో 3 వికెట్లు తీసి, ముఖ్యంగా మొమినుల్ హక్ని అవుట్ చేసిన బాల్ దట్ స్పన్ అక్రాస్ ద బ్యాట్ ఎడ్జ్ దాటుకుంటూ వెళ్ళి ఇట్ టచ్ ద ఆఫ్ స్టంప్. సో దట్ వాస్ వెరీ వెరీ క్లాసికల్ ఆఫ్ స్పిన్నర్స్ డిస్మిసల్ అని చెప్పచ్చు. అండ్ శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్ కానీ, తర్వాత కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్, అవి కూడా చాలా మంచి క్యాచ్. ఫార్వర్డ్ డైవ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు క్యాచ్ పట్టారు. సో 4 వికెట్లు ఇంక్లూడింగ్ ముష్ఫికుర్ రహీమ్ వికెట్ కూడా వాళ్ళు కోల్పోయారు. బట్ స్టిల్ వాళ్ళ క్యాప్టెన్ బాగా ఆడుతున్నాడు, నజ్ముల్ హుస్సేన్ షాంతో
హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత ఒక 7 టెస్టుల తర్వాత హాఫ్ సెంచరీ వచ్చింది. అండ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ పాజిటివ్ మేనర్ 3 సిక్సర్స్ కూడా కొట్టాడు. ఎందుకంటే అటాకింగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి కాస్త అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంది. హ్యూజ్ గ్యాప్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫీల్డ్. సో దాన్ని అతను యూజ్ చేస్తున్నాడు. సో హీఈస్ దేర్ అలాంగ్ విత్ షాకిబుల్ హసన్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగానే ఆడాడు, 32 చేశాడు. సో వీళ్ళిద్దరికి ఇంకా బ్యాటింగ్ ఉంది. లిటన్ దాస్, మెహదీ హసన్ కూడా బ్యాటింగ్ చేయగలరు. దే కెన్ గివ్ సమ్ రెసిస్టెన్స్. మరి ఎన్ని గంటలు ఇస్తారు, ఎన్ని సెషన్స్ ఇస్తారు అనేది సందేహం. సో రేపు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ టెస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. క్రికెట్లో ఏది మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ బంగ్లాదేశ్ రెసిస్టెన్స్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బెటర్గా ఉంది. కానీ ఐ డోంట్ థింక్ దే కెన్ ప్రివెంట్, అంటే డ్రా చేసుకోవడం కానీ ఆ టార్గెట్ వెళ్ళడం కానీ కష్టం. వర్షం చాలా గట్టిగా కొడితే తప్ప 2 రోజుల్లో చాలా ఎక్కువ వర్షం వస్తే తప్ప ఇండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవడానికి సిద్ధంగా ఉంది. ఆల్రౌండ్ ఇప్పుడు జడేజా కూడా లాస్ట్లో చాలా ఆలస్యంగా బౌలింగ్ వచ్చింది, 6 ఓవర్లు వేసాడు. యూ వాజ్ ఆల్సో ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. బహుశా రేపు మరింత స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం, రఫ్ నుంచి వాళ్ళకి మరింత హెల్ప్ లభించే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఉన్నా లేకపోయినా కూడా ఇండియా ఖచ్చితంగా డ్రైవర్ సీట్లో ఉంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. రేపు వర్షం నుంచి అంతరాయం కలిగితే బిఫోర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ థర్డ్ సెషన్కి వెళ్తుందా డౌటే. వెళ్ళినా మంచిదే. లెట్ దమ్ గివ్ అస్ ఎ గుడ్ ఫైట్. సో వీ నీడ్ సమ్ ఫైట్. సో ఫైట్ ఇచ్చినా కూడా లెట్ us feel happy.